కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు కాకినాడ నగరంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిపైన ఉందని, పరిసరాలు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా యువత ఈ కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉండాలని సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారని, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతితో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛతాకి భాగీదారి, సయ్యర్ స్వచ్ఛతా సేవ, సఫాయి మిత్ర, సురక్ష శివిర్స్ ఇలా 3 థీమ్లలో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. పరిశుభ్రతపై అందరూ దృష్టి సారించి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. విద్యార్థులు, హాకీ క్రీడాకారులు పలువురు ఉత్సాహంగా పాల్గొని వివేకానంద పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి, ఈఈ మాధవి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజ, నగరపాలక సంస్థ కార్యదర్శి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. Committed towards maintaining sanitation and cleanliness, as it is rightly said that cleanliness is next to godliness. So అందరికి చాలా చాలా ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్. మహాత్మా గాంధీ పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటాను. దీనికోసం సమయం నేను స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ ఇతరులను నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ పార్ట్ ఆఫ్ దిస్ మ్యారథాన్ డ్రైవ్. ఈ మ్యారథాన్ డ్రైవ్ మనం ఒక ప్రోగ్రామ్ స్వచ్ఛతా హీ సేవ కోసం పెడుతున్నాము. స్వచ్ఛతా హీ సేవ అందులో ఒక 2 విషయం చాలా ఇంపార్టెంట్, అందరికీ గుర్తుపెట్టాలి. ఇది స్వభావ స్వచ్ఛత అండ్ సంస్కారం. సో నేషన్ వైడ్ ఒక ప్రోగ్రామ్ 17th నుంచి 1st వరకు ఒక పెద్ద ప్రోగ్రామ్ స్వచ్ఛతా హీ సేవ ఫుల్ నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి వీ హ్యావ్ టు బి ఫుల్లీ కమిటెడ్ టువర్డ్స్ మెయింటైనింగ్ శానిటేషన్. అందరికీ తెలుసు 2 అక్టోబర్ అంటే మనం ప్రియతమ రాష్ట్రపిత మహాత్మా గాంధీ గారు బర్త్డే. సో ఫర్ దాట్ సిన్స్ 2017 స్వచ్ఛతా హీ సేవ ఒక ప్రోగ్రామ్ సమ్ అదర్ థీమ్స్లో మొదలు పెట్టడం జరుగుతుంది. 17 నుంచి ఇప్పుడు 24లో స్వచ్ఛతా హీ సేవ అదే ప్రోగ్రామ్. అందులో 2 థింగ్స్, స్వభావ్ స్వచ్ఛత అండ్ సంస్కార్ స్వచ్ఛత, ఇది 2 థీమ్స్ ఉన్నాయి. అండ్ 3 పిల్లర్స్ ఆర్ దేర్. ఫస్ట్ పిల్లర్ ఇస్ స్వచ్ఛతాకి భాగీదారి. భాగీదారి అంటే అందరూ పార్టిసిపేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అందరూ పార్టిసిపేషన్ ఉండాలి, ఇది ఫస్ట్. సెకండ్ ఇస్ స్వచ్ఛత ఒక ఇకాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ బ్లాక్ స్పాట్స్, అది క్లీన్ చేయడం, మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్స్ మొదలు పెట్టడం, డ్రైన్స్ క్లీన్ చేయడం, అదే సెకండ్ పార్ట్. కమిటెడ్ టువర్డ్స్ మెయింటైనింగ్ శానిటేషన్. థర్డ్ పార్ట్ ఇస్ సఫాయి కర్మచారీస్ హెల్త్ చెకప్స్. సో ఫర్ దాట్ హెల్త్ చెకప్స్ మొదలు పెట్టడం, PPE కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. సో 3 pillars are there for this time. Our corporation is fully committed to maintain all these 3 pillars in the spirit of this program. And anyhow we are taking up plantation drives also. Dry waste management ela cheyali, wet waste management ela cheyali, legacy waste ela cheyali. Anyhow we are working on that. So we are already committed towards this agenda of maintaining proper sanitation. This program will give more motivation and impetus to our goal. Thank you. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మరియు ఆ పార్టీ మిత్రపక్ష నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, పిసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసి మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, జగ్గంపేట ఇన్ఛార్జ్ శివగణేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ ఈ దేశానికి వారి ప్రాణాలను త్యాగం చేశారని, అటువంటి వారి పట్ల బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొరబాబు, శివగణేష్, ఏపీ జనరల్ సెక్రటరీ నక్కా సత్యనారాయణ, పిసిసి మెంబర్ పోలిశెట్టి శ్రీనివాసరావు, డిసిసి ఉపాధ్యక్షులు పబ్బినిడి కృష్ణ, జిల్లా జనరల్ సెక్రటరీ బండారి జయప్రకాష్, పిల్లి చిన్న, తాళ్ళూరి రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తుఫాన్ వరదల సమయంలో అధికారులను అప్రమత్తం చేసి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధిక నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ని కలెక్టరేట్లో ఆయన ఛాంబర్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ వరద సమయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా నిద్రపోకుండా పనిచేశారని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యటించి బాధితులకు అండగా ఉన్నారని, అదే సమయంలో జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తంగా తన సేవలు అందించారని అన్నారు. గొల్లప్రోలులో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జగనన్న కాలనీ ముంపుకు గురైందని, కనీస వసతులు కల్పించకుండా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అభినందించడానికి వచ్చాను. కారణం ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఏదైతే ఎస్కేప్స్ కెనాల్ పైన నియోజకవర్గాల నుంచి వస్తూ ఉన్నాయో దాన్ని క్లోజ్ మానిటరీ చేసి అటు వడ్లమూరు డ్రైన్కి కానీ, అలాగే మా దగ్గర గొరికండి, నక్కలగండి ఈ ఏరియాకి కానీ డైవర్షన్ చేసి పిఠాపురం నియోజకవర్గం ఫ్లడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నష్టం జరగకుండా ప్రయత్నం చేసినందుకు, ఆ మానిటరీ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను. చేస్తూ దాంతోపాటుగా ఎక్కడైతే ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ మన ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయో దానివల్ల గ్రామాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయి, పొలాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే పెట్టి తీయాలని చెప్పి కోరడం జరిగింది. దాంతో పాటుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు పరిపాలన ఆలోచన చేసుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని పనిచేయాలా, ప్రజలతో ఫీల్డ్లో ఉండి బురద నీళ్ళల్లో ఉండి రాత్రనక పగలనక అక్కడే పడుకుని సెక్రటరియట్ అక్కడే పట్టుకుని పనిచేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రి అందరికీ దశ దిశ తెలిపారు ఫ్లడ్ మేనేజ్మెంట్లో. మరి ఆ విధంగా ఈవేళ ప్రతి ఒక్క చోట అటు బుడమేరు ఫ్లడ్ బాధితులు విజయవాడ కానీ, అలాగే ఇక్కడ ఏలేరు ఫ్లడ్ బాధితులు మాది కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వం మంచి సహాయ సహకారాలు అందించింది. హౌసింగ్ డ్యామేజ్ కానీ, ఇల్లు డ్యామేజ్ కానీ, పొలాలు నష్టపోవడం కానీ, అదేవిధంగా ఎక్కడైతే వాటర్ వచ్చేసిందో ఆ ఏరియాలో రైసు కాయగూరలు ఇచ్చి సపోర్ట్ చేయడం కానీ, ఈ విధంగా అసలు ఫ్లడ్ అంటే వచ్చినప్పుడు ప్రజలకి ఈ విధంగా ఆదుకోవాలి అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈవేళ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల గుండెల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు పరామర్శించడం కానీ, రావడం కానీ, యాక్చువల్గా 5 సంవత్సరాలకి బయటకు వచ్చింది కూడా మొన్నే, ప్రెస్తో మాట్లాడింది కూడా మన ఫ్లడ్ టైంలోనే. ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలో తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం పరామర్శకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, మామూలుగా ప్రజలతో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అన్న ఆలోచన, విజ్ఞాన ఇది తెలివితేటలు లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఫ్లడ్కి రావడం దేనికి వచ్చాడు, పిఠాపురం ఆయన ఏం చేశాడని వచ్చాడు.
ఆయన చేసిందల్లా ఈరోజు ఫ్లడ్ లేకుండా ఉన్న పిఠాపురానికి ఏలేరు ఆధునీకరణ phase 2ని నేను రద్దు చేశాను అని చెప్పుకోవాలి. వచ్చి తప్పు ప్రజలు అంగీకరిస్తారు. ప్రాజెక్టులో వాటర్ ఉంది, నేను కాలువలు తవ్వలేదు. అసలు టెండర్ పిలిచా కాలువలు తవ్వడానికి? టెండరే పిల్లలేదు. ప్రాజెక్టులో వాటర్ ఉన్నా సరే సంవత్సరానికి 6 నెలల మినిమం మనకి భగవంతుడు టైం ఇస్తాడు. 6 నెలలు కూడా కాలువలు తవ్వుకోవచ్చు. నువ్వు 5 ఏళ్ళు పనిచేసి 5 ఏళ్ళు 30 నెలలు అంటే సంవత్సరం 6 మాసాలు. సంవత్సరం 6 మాసాలు నువ్వు పడుకుని ఈ వేళ వచ్చి పరామర్శించడానికి నీకు సిగ్గున్నాడు. నువ్వు ఎక్కడ కాలనీలు కట్టావు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగనన్న కాలనీలన్నీ కూడా చేపల చెరువులు మయం మన వర్షాలకి. అంటే నీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజలు ఎలా పోయినా పర్లేదు అందులో ఉండాలని. ఇవాళ గొల్లప్రోలు జగనన్న కాలనీకి కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి దగ్గర 1.5 ఎకరాలు తీసుకుని సెపరేట్ రోడ్డు ఇస్తున్నారు. నువ్వు చేసిన పనికిమాలిన పనికి మేము దాన్ని రాటిఫై చేయవలసి వస్తుంది. అంతేదంటే జగన్ పరిపాలనలో ప్రజలు ఎవరు, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఎక్కడా భారతదేశంలో లేని విధంగా ఇచ్చారు. అదే నిదర్శనం, అదే సర్టిఫికేట్ కూడా. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆయన దగ్గర మేము పనిచేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 21న మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం విజయవంతం చేయాలి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన. దేశం కోసం ప్రాణం అర్పించిన గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మరియు వారి మిత్రపక్ష నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాకినాడ నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.